బిడ్డలారా, ప్రభునామంన మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. నేటి దైవ వర్తమానము లేదా దేవుని యొక్క వాక్యము ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 26వ వచనం. యేషూరును దేవుని పోలిన వాడెవడునూ లేడు. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును. Today the scripture portion is taken from the book of Deuteronomy chapter 23 verse 26. There is no one like the God of Jerusalem, who rides across the heavens to help you, and on the clouds in his majesty. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగము ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు అని అంటే, మోషే ఇంకొంత కాలానికి ఇశ్రాయేలు సమాజాన్ని విడిచి తనువు చాలించుతానని తనకు తెలిసినప్పుడు ఇశ్రాయేలు గోత్రములో పెద్దలను పిలిపించి, అక్కడున్నటువంటి మరికొందరు పెద్దలను పిలిపించి, ప్రతి గోత్రము పేరెత్తి దీవిస్తూ కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తూ, యేషూరును యొక్క భవిష్యత్తును జ్ఞాపకం చేస్తూ, ఆ గోత్రాన్ని జ్ఞాపకం చేస్తూ, దేవుని పోలిన వాడెవడునూ లేడు. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏ విధంగా సహాయం చేయడానికి శక్తిమంతుడు అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు నిజంగా శక్తిమంతుడు, సమస్తము చేయగలడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేషూరును బట్టి ఆయన నీకు సహాయం చేయడానికి అవసరమైతే ఆకాశంలో నుండి మేఘవాహనుడై వస్తాడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవరము కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, దిగులు చెందవలసిన అవసరం లేదు. మనకి అవసరం ఉన్నప్పుడు మనం దేవుని వైపు చూస్తే, అవసరమైతే దేవుడు మేఘవాహనుడై మనం అందుకు వస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మీద మనం విశ్వాసం ఉంచి మన దినములు మనము ఈ భూమి మీద గడపవలసిన వారమై ఉన్నాం. అందుకే పౌలు భక్తులు జ్ఞాపకం చేస్తాడు, ఇదిగో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులో పెట్టు ప్రతి విషయాన్ని వదిలిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూస్తూ పరుగెత్తుదాము, ఓపికతో పరిగెత్తుదామని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఓపికతో దేవుని వైపు మనం చూడగలిగితే ఆయన ఆకాశం నుండి నీ కోసం రావడానికి, నిన్ను బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు వైపు చూస్తూ మనం ఎందుంచబడిన పరుగు పందెంలో ఓపికతో మనము పరిగెత్తుదాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు. ఉదయకాల వేళలో ప్రభువా, నీ సన్నిధానమును జ్ఞాపకం చేసుకుంటూ, ఇదిగో మాకు సహాయము చేయుటకు మీరు వస్తానని వాగ్దానం చేసిన మాటను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తండ్రి, నీ కృప, నీ కనికరము, నీ ప్రేమ ఇదిగో ఈ మాటలు వింటున్న నీ బిడ్డల ఎడల ఉంచునని నీ కృపగల హస్తాలకు నాయన ప్రభువా మమ్మల్ని అందరినీ అప్పగిస్తూ, నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసం కూడిన మనందరికీ సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్.